జంగారెడ్డి కల్తీ సారా దుర్ఘటనకు 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ బాధితులకి న్యాయం దక్కలేదు. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వం హయాంలో తమకు సరైన న్యాయం జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 2022 మార్చి నెలలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. వారం రోజుల వ్యవధిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అవి కల్తీ సారా మరణాలని నాటి విపక్షాలు ఆందోళనలు చేస్తే సాధారణ మరణాలుగా అప్పటి వైసీపీ ప్రభుత్వం కొట్టిపారేసింది. పిల్లలు చదువుకున్నోళ్ళు ఉన్నారండి, జాబ్ ఒకటి, నాకు ఉండటానికి ఇల్లు ఒకటి, నాకు జీవనం. 5 కేజీల బియ్యం, అప్పుడు 35 కేజీల బియ్యం అందరికీ రాపిచ్చారు ఇక్కడ ఉండోళ్ళు. ఆ రోజున తర్వాత రాస్తామని 5 కేజీల బియ్యం అవి కూడా సాల్తలేదు. గవర్నమెంట్ ఆదుకుంటారని చాలా ఆశతోటి తాము అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామంటూ టీడీపీ నాయకులు అప్పట్లో హామీలు సైతం ఇచ్చారు. ఘటన జరిగే ఏళ్లు గడిచినా బాధిత కుటుంబాలకు సరైన న్యాయం అందలేదు. అసలు ఇల్లు కూడా లేదండి, రాష్ట్ర గవర్నమెంట్లో రూపాయి రాలేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ₹1,00,000నండి, ఉంటాకి ఇల్లు లేదండి. ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే ఉంటాకి ఇల్లు ఉంటే చాలండి, మాకు తింటాక ఉంటాక చాలండి. అదే కోరుకుంటున్నామండి ప్రభుత్వం వారిని. నాడు కల్తీ సారా వల్లే తమ వాళ్లు చనిపోయారని చెప్పినా ఆ విషయం బయట పెట్టొద్దని 50,000 ఇస్తామని వైసీపీ నేతలు చెప్పారంటున్నారు బాధితులు. అప్పట్లో వారు అధికారంలో ఉండడంతో చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయామంటున్నారు.